అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎట్లా పడుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం అతలాకుతలమైతుంది. రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఇదే పరిస్థితి ఉన్నది. రైట్, ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, బుక్కడంత అన్నం పెట్టేటోళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితులే కనబడుతున్నాయి. వరద బాధితులు మమ్మల్ని వరదల నుంచి కాపాడేటోళ్ళు ఎవరు, మాకు బుక్కడంత అన్నం పెట్టేటోళ్ళు ఎవరు అని చెప్పేసి పాపం వేడుకుంటున్నారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఏడుస్తున్నారు. వీడియోలు చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. వీడియోలు చూసనే వాళ్ళని నత్తరేమో, ప్రభుత్వం తరపున అధికారులు ఎవరన్నా కదులుతారేమో, మమ్మల్ని ఆదుకుంటారేమో, ఇప్పటికైనా వీళ్ళకి సోయొస్తుందేమో అని చెప్పేసి. అది లేదు ఇది లేదు, అన్నం అడిగేటోళ్ళ మీద లాఠీ చార్జు, పోలీసులు కొట్టుడేందోళ్ళ. ఇంత అరాచకమా, ఇంత అన్యాయమా? ఒకసారి చూడుండ్రి, వీడియో చూపెట్టినాక నేను ముచ్చట మాట్లాడతా. వీడియో చూడుర్రి, వీడియో చూసిన తర్వాత ఏంది వాళ్ళ బాధ, ఏంది వాళ్ళ లెక్క ఏంది అనేది మినిస్టర్ గారు వచ్చారు. వచ్చిన అధికారులను కూడా ఎంపీడీఓ గాని ఎంఆర్ఓ గాని వాళ్ళందరికీ ఫోన్ చేశారు భోజనాల కోసం, ఎవరు కూడా స్పందించలేదు. తర్వాత బోర్డులు పంపిస్తామని చెప్పేసి బోర్డు కూడా పంపించలేదు. ఎంఆర్ఓ గాని విఆర్ఓ గాని అక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి గాని ఫోన్ చేసిండ్రట భోజనాల కోసం. ఆ భోజనాలు పంపించకపోగా తర్వాత బోట్లు పంపిస్తానరట, బోట్లు కూడా పంపించలేరట. పాపం చెప్తాను, కొంచెం సౌండ్ తక్కువ వినబడుతుంది, అందుకే నేను మళ్ళా రిపీట్ చేస్తున్నా. ఒకసారి చూడు, కొంచెం బ్లర్ ఉంది వీడియో. వరద తగ్గిన తర్వాత రాత్రి 10 గంటల తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వేయిండట ఆడికి. పోయిన తర్వాత ఫోటోలు పోజులు ఎట్లిచ్చిర్రో ఏం కథనో మనం చూసినాం. అదంతా పొద్దుగాలని నేను చెప్పిన. ఇప్పుడు చూడుండ్రి, పాపం అడిగినందుకు పోలీసు వాళ్ళతో కొట్టిపిచ్చుడట. ఇక్కడ కొడుతుర్రు, వాళ్ళు క్లియర్ కట్గా తోస్తుర్రు, కొడుతుర్రు. కొంచెం వీడియో బ్లర్ ఉంది, అందుకే మీకు కనబడతలేదు. ఈ సైడ్ మొత్తము పోలీసు వాళ్ళు కొట్టుడే ఉన్నది. ఆ కథ లాక్కొని పోవుడు, గొర్ర గుంజుకపోవుడు. వాళ్ళ కోసం వీళ్ళు ఓ దేవుడో వరదలలో మా వాళ్ళు కొట్టుకపోతుర్రని బాధతోని ఉరకన్నా, వీళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకపోతుర్రని బంధువులు వాళ్ళెంబడబడి ఉరకాల్సిన పరిస్థితి. చూడుర్రు ఒకసారి మీరు. రైట్, రాత్రి 10 గొట్టంగా పోయి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక, నువ్వు వరదలలో పోయి ఆదుకోవాల్సింది పోయి ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక, అక్కడ పోతే ప్రశ్నిస్తే రోడ్ల మీద బైఠాయిస్తే పోలీసులు లాఠీ చార్జీ చేస్తా ఉన్నారట. ఇదేనా పరిస్థితి? ఇప్పుడేనా లాఠీ చార్జీ చేయాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది మీకు? అన్నమో రామచంద్ర, బుక్కడు బువ్వ పెట్టుకుండ్రి, బుక్కడు మెతుకులు పెట్టుండ్రి, పరిస్థితి ఇట్లున్నది, గూడు లేక కూడు లేక ఉన్నాం, మమ్మల్ని ఆదుకోండ్రి అని చెప్పేసి ప్రశ్నించిన వాళ్ళ మీద, అడిగిన వాళ్ళ మీద లాఠీ చార్జీ చేస్తారా మీరు? ఇయ్యాల ఎటు పోతుంది మీ ప్రజాపాలన? ఇదేనా మీరు అందిస్తామనన్న ప్రజాపాలన? మీ తీరంతా ఇప్పుడు బయటపడుతుంది. నేను ముందుగానే చెప్పినట్టు ఆపత్తి కాలంలోనే అసలోడెవడు మనోడెవడు మందోడెవడు బయటపడుతుంది అన్నట్టు ఇప్పుడు పరిస్థితి ఇది. కనీసం ఎదుర్కోలేకపోతుంది ఈ పరిస్థితిని. అమ్మో, ఇంకా ఈ కాంగ్రెస్ పాలనలా, ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలా కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వస్తే ఇంకేంది ఉంటుండేనో మనందరి పరిస్థితి. కనీసం డెంగ్యూ కేసులను కూడా కంట్రోల్ చేయలేకపోతుండ్రు. సీజనల్ ఏదైతే వైరల్ ఫీవర్స్ ఉన్నాయో ఆ వైరల్ ఫీవర్స్ కూడా కంట్రోల్ చేయలేకపోతుండ్రు. వైద్య ఆరోగ్య శాఖ గ్రిప్పు తప్పిపోయింది. ఒకసారి ఊహించుకోండి ఏంది పరిస్థితి, ఏం కథ అనేది. అన్నము బుక్కడు, ఇదే మా రాచకము, ఇదెక్కడ రాచకము? ఎక్కడున్నాం మనము? రజాకార్ల పాలనలు ఉన్నామా, లేకపోతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా? ఉద్యమాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా, లేకపోతే రజాకార్ పాలనలు ఉన్నామా? రజాకార్లను మించిపోతా ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? మంత్రి ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక మంత్రికేమో ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి, మంత్రిని ప్రశ్నించిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాలి. ఇదేనా ప్రజాపాలన? ఘోరం వల్ల చాలా బాధ అవుతా ఉన్నది. ఏదైతే నేను ఒక కుటుంబానికి సంబంధించి 20 కేజీలు మోసే డ్రోన్ పంపించినాం, అక్కడికి ఫ్లైట్ను పంపించలేకపోయినాం, హెలికాప్టర్ను పంపించలేకపోయినాం అని చెప్పేసి కన్నీరు గార్చిండ్రు కదా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. పాపం ఆయన జీవోత్సవం అయిపోయింది. ఇయ్యాల దొరికింది, మృతదేహం దొరికింది. ఆ కుటుంబానికి సంబంధించి పేరుతో సహా ప్రకటించిండు కదా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఆయన చనిపోయిండు, అక్కడ దొరికిండు.
ఇది పరిస్థితి. ఖమ్మంలో 3 మంత్రులు కదా నిజంగా నానా బూతులు తిడుతుర్రోళ్ళ. ఆ బూతులు ఇనబుద్ధి అయితే లేదు కానీ నానా బూతులు తిడుతుర్రు. మామూలు వ్యతిరేకత కాదు, మామూలు నిరసన కాదు. ఇలా అన్నం అడిగితే మమ్మల్ని కాపాడమని అడిగితే కొట్టిపిచ్చుడేంది, అసలు కొట్టుడేంది? పోలీసు వాళ్ళకి ఇన్ని రైట్స్ ఎవరిచ్చిండ్రు? ఇది ప్రభుత్వాన్ని కాదా తప్పు? లాఠీ చార్జ్ చేయమని చెప్పింది ఎవరు? మొత్తం మీద ఈదొల్ల అన్నమో రామచంద్రను మొత్తుకున్న సందర్భంలో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసుడేందో కూడా ఇప్పటికి అర్థమైతలేదు. ఇది పరిస్థితి. ఇది పొంగిలేటి 2 మంత్రులున్న ఇలాకాల, ఇంకా 3 మంత్రులున్న ఇలాకాల జరుగుతున్న వ్యవస్థ, ఇది జరుగుతున్న పనితీరు ఇది.